అనాలజీ చేసిన గోల్డ్ ఫిష్ అండ్ బిగ్ ఫిష్ అని అనాలజీ చేసినా కూడా దురంధర్ తెలుగు స్టేట్స్లో ఎలా ఉంది అనే దానికి మీరు రీట్వీట్ కూడా చేశారు రీసెంట్గా. సో దట్ మచ్ హౌ యూ లవ్ సినిమా అండ్ మీకు ఎలా అనిపించింది, అంటే ఈ యాంటిసిపేషన్ ఎలా ఉంది దురంధర్ 2 గురించి కానీ, అండ్ డెకాయిట్ ఎలా ఉండబోతుంది? అంటే ఒకటండి, ఐడ్ లవ్ టు సే దిస్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ కాల్డ్ డెకాయిట్ ఆర్ ద ఫిల్మ్ వీఎమ్ ట్రైంగ్ టు మేక్ అ గోల్డ్ ఫిష్ ఇస్ బికాస్ ఇది పోటీ ఏం కాదండి. ఆర్ట్స్లో పోటీ ఉండదు. ఇట్ ఈస్ మనం ఒక గోల్డ్ చేస్తున్నామని నమ్మి చేస్తున్న మ్యాటర్ అంతే. అండ్ దురంధర్ 1 థియేటర్ చూసినప్పుడు ఇది గోల్డే కాదు, ఇది ప్లాటినం అని ఫీలింగ్ వచ్చింది. సో నాకు, అండ్ ఇప్పుడే కాదు, KGF 1 రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ ఐ కుడ్ బి రాంగ్, నాకు తెలిసినంత వరకు ఐ వాజ్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు ట్వీట్ అబౌట్ KGF 1. ఇట్ ఈస్ నాట్ అ గన్, ఇట్స్ అ బజూకా అని నేను ట్వీట్ చేశాను. నేను థియేటర్లో అరిచాను KGF 1 చూస్తున్నప్పుడు. సో నాకు ఏ పోటీ లేదు, ఏ కాంపిటీషన్ లేదు, ఏ ఇది లేదు. ఐ జస్ట్ లవ్ సినిమా బికాస్ నాకు ఇప్పటికీ గుర్తు, నాకు 5 years అప్పుడు నేను ర్యాంబో సినిమా చూసినప్పుడు ర్యాంబో అని ఇటు అమ్మ చున్ని కట్టుకొని ఇటు పరిగెట్టేవాడు. ఆ చిన్నపిల్లడికి తెలీదు వాట్ ఈజ్ కాంపిటీషన్, వాట్ ఈజ్ రిలీజ్ డేట్, వాట్ ఈజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్, వాట్ ఈజ్ ఇది 1000 కోట్లు వచ్చిందా, ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లో ఆడింది. ఆ చిన్నపిల్లడికి ఏం తెలియదు. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే నిజంగా మనం ఈరోజు మన హెడ్లైన్స్, మన సోషల్ మీడియా పక్కన పెట్టేసి నిజంగా ఆలోచిస్తే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనము పట్టించుకో, మనకు కావాల్సిన ఒక మంచి సినిమా. ఈరోజు నేను ఎవరినైనా అడిగితే మాయాబజార్ సినిమాకి ఎంత డబ్బులు వచ్చాయి తప్పని ఎవరు చెప్పలేరు. షోలే సినిమాకి ఎంత వచ్చింది తప్పని ఎవరు చెప్పలేరు. కానీ మీరు ఏం చెప్పగలరు? మాయాబజార్ ఎంత ఎంజాయ్ చేశారు మీరు చూసి అని చెప్పగలరు. షోలే చిన్నప్పుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారని చెప్పగలరు. అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అల్టిమేట్లీ నేను జెన్యున్గా మనస్ఫూర్తిగా నమ్మేది, ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకొని మనం ఎంత అద్భుతమైన సినిమా తీసాం అన్నది ఒక్కటే మ్యాటర్ మామ, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. బీమ్స్ సో హిట్ మ్యూజిక్